గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. Homeopathic remedies are not homeopathic simply because they have been used by homeopath. అంటే ఒక హోమియోపతి వైద్యుడి చేత ఉపయోగించబడినంత మాత్రాన అది హోమియోపతిక్ రెమెడీస్ అవ్వవు. అదేంటండి? బెలడోనా హోమియోపతి డాక్టర్ యూజ్ చేస్తే హోమియోపతి మందు ఎందుకు అవ్వదు? అది పొటలైజ్ చేశారు కదా అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. రెమెడీస్ ఆర్ నాట్ హోమియోపతిక్ బికాస్ potentized and attenuated are prepared after the fashion of our school. అంటే మందులు హోమియోపతిక్ అవ్వబడవు. ఏంటి? పొటెంటైజ్ చేసినంత మాత్రాన, లేదా ఇప్పుడు ఒక వ్యాధిని కలగడానికి బ్యాక్టీరియా కారణం అంటారు కదా. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షనే ఉంది, యూరిన్ టెస్ట్ చేసాము, దాంట్లో పస్సెల్స్ అవన్నీ విపరీతంగా ఉన్నాయి, 100 ఉన్నాయి అనుకోండి. సో వాటికి ఆ ఉగ్రతను అంటే ఆ క్రిముల ఉగ్రతను తగ్గినంత మాత్రాన లేదా ప్రిపేర్డ్ ఆఫ్టర్ ది ఫ్యాషన్ ఆఫ్ అవర్ స్కూల్, ఈ ఏమంటారు దాన్ని, ఈ విధంగా ప్రిపరేషన్ ద్వారా ఈ విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయబడినంత మాత్రాన అది హోమియోపతిక్ రెమెడీ అవ్వదు. ఎప్పుడు అవుతుంది? వాట్ కాన్స్టిట్యూట్స్ ఏ రెమెడీ హోమియోపతిక్ అంటే ఏది అది హోమియోపతిక్ అని మనకు అది ఎప్పుడు అది కాన్స్టిట్యూట్ ఎప్పుడు అది హోమియోపతిక్ రెమెడీ అవుతుంది అంటే ద ఆన్సర్ ఈజ్ ఇట్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ఇట్స్ క్యూరేటివ్ రిలేషన్ టు ది పేషెంట్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ హిజ్ సిమ్టమ్స్, ద రికవరీ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్, ఫ్రమ్ విత్ ఇన్ అవుట్ అండ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ ద సిమ్టమ్స్. చూసారా ఎంతలా చెప్తున్నారంటే హోమియోపతిక్ రెమెడీ, ఆ రెమెడీ హోమియోపతిక్ ఎప్పుడవుతుంది అంటే ఆ పేషెంట్ డిమాన్స్ట్రేషన్ చేయడం ద్వారా. ఒక వ్యాధితో పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తాం, పరిశీలన చేస్తాం, స్టడీ చేస్తాం, మందు వేస్తాం, ఇండికేట్ అయినటువంటి మోస్ట్ సిమిలర్ డ్రగ్ వేస్తాం. అప్పుడు కూడా అది హోమియోపతిక్ రెమెడీ అవ్వదు. వేసి ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత రికవరీ అనేది తగ్గడం, వచ్చాడు నాకు తగ్గిపోయిందండి అంటే కూడా హోమియోపతిక్ రెమెడీ అవ్వదు. ఎప్పుడు అది హోమియోపతిక్ రెమెడీ అవుతుంది? హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అంటే ఇక్కడ హెరింగ్స్ లా అని కాదు, ఆ హోమియోపతిక్ లాస్ ఆఫ్ క్యూర్ ఫాలో అయ్యి తగ్గితేనే అది హోమియోపతిక్ రెమెడీ అవుతుంది. అలా కానప్పుడు ఏమవుతుందండి? అంతకుముందు చాప్టర్స్ లో చెప్పారు, హోమియోపతి డాక్టరు హోమియోపతిక్ రెమెడీస్ ని ప్రిస్క్రైబ్ చేసినప్పటికీ దట్ ఈస్ ద అలోపతిక్ ప్రాక్టీస్ బై యూజింగ్ హోమియోపతిక్ రెమెడీస్ అని చెప్పారు ఆయన. అలోపతిక్ ప్రాక్టీస్ అని ఎందుకు అన్నారు? అలోపతిలో ఏం చేస్తారు, ఆ వ్యాధి ఆ డయాగ్నోసిస్ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కానీ హోమియోపతి అలా కాదు కదా. అలోపతి వైద్యంలో డిసీజ్ కి మందు వేస్తారు, హోమియోపతిలో పర్సన్ కి మందు వేస్తాం. సో అంటే మరి ఏ విధంగా తగ్గితే అది హోమియోపతిక్ రెమెడీ అవుతుందండి? ప్రాపర్ డైరెక్షన్, పైనుంచి కిందకి, లోపల నుంచి బయటికి, రివర్స్ ఆర్డర్ ఆఫ్ ద సిమ్టమ్స్, ఈ మూడిటి ద్వారా ఈ విధంగా
తగ్గితేనే అప్పుడు ఆ మందు హోమియోపతిక్ రెమెడీ అవుతుంది అని చెప్తున్నారు. చూసారా ఎంత బాగా చెప్పారో? అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ కాన్స్టిట్యూట్స్ ఏ రెమెడీ హోమియోపతిక్ అండ్ దట్ కాన్స్టిట్యూట్స్ ద ప్రిస్క్రిప్షన్ హోమియోపతిక్. చూసారా? ఆ విధంగా మనం చేసినప్పుడే ఆ మందు హోమియోపతిక్ అవుతుంది. ఆ విధంగా మనం చేసినప్పుడే ఆ ప్రిస్క్రిప్షన్ హోమియోపతిక్ అవుతుంది. ఎంత బాగా రాశారో! ఇంత క్లియర్ గా రాసినా గానీ మనం ఏంటో మన కర్మ కాకపోతే ఆ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ వాడేయడం, ఏమంటారు దాన్ని కీనోట్ ప్రిస్క్రైబ్ చేయడం, వాళ్ళకంటే ఆథెంటిక్ కాదు కదా. కెంట్ గారు తర్వాత ఎవరైనా హానిమన్ గారు కెంట్ ఇలా 7 పిల్లర్స్ ఆఫ్ హోమియోపతి ఉన్నారు. వాళ్ళని దాటాకే కదా ఎవరైనా. కానీ మన ఓన్ లాజిక్ పెడితే మన బుజ్జి గారు చెప్తారు క్లాసులో, ఈ విధంగా ప్రిస్క్రైబ్ చేయకుండా వేరే విధంగా టకటక మందులేసి ఇంకా కీనోట్ ప్రిస్క్రైబర్స్ ఇలా చేస్తే దెయిర్ ఓన్ పతి అవుతుంది తప్ప హోమియోపతి అవ్వదని చెప్పారు. ఇట్ ఈస్ దెన్. ఇప్పుడు ఆ విధంగా చెయ్యడానికి కోసమే మనం చదువుకుంటున్నాం. అసలు హోమియోపతి మందులు ఎందుకు వాడుతున్నాం మనం? క్యూర్ కోసం. అంటే ఆ పే ఆ ఫిజిషియన్ హోమియోపతిలో ఏంటి అతని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? హీల్ ద సిక్. పూర్తిగా పూర్తిగా హెల్దీగా అయిపోవడం. దానికోసం కదా మనం చేసేది. సో అందుకని మనం ఇవన్నీ ఫాలో అయి తీరాల్సింది. అందుకనే చదువుకుంటున్నాం మనం. మనం కూడా అందరిలా కీనోట్ ప్రిస్క్రైబ్ చేసేస్తా ఉంటే ఇంత ఇంత చదవక్కర్లేదు. మెడిగా ఒకరు బట్టి పెట్టి కొట్టిన పిండిలా పెట్టి వేసేస్తే తగ్గుతాయి. తగ్గవా అండి? తగ్గుతాయి. అదే ఆయన చెప్తున్నారు. అందుకే మనలాంటి వెధవలందరూ ఉంటారనే ఆయన చాలా డీటెయిల్డ్ గా అంటే ఒక్కటే లైన్ లో మీనింగ్ వచ్చేలా చేశారు. నేను పలస్టిలా నక్సాంతో సల్ఫర్ కలిపి వేసానండి, తగ్గిందండి. తగ్గుతుంది. నువ్వు కాన్స్టిట్యూషన్ గా ట్రీట్మెంట్ చేసినా తగ్గుతాయి. నువ్వు కాంబినేషన్ ఇచ్చినా తగ్గుతాయి. వాట్స్ ద డిఫరెన్స్? కాంబినేషన్ డ్రగ్స్ లో కానీ మన సరైన పద్ధతిలో లాస్ ఫాలో అవ్వకుండా మనం మందు వేస్తే ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం, కానీ క్యూర్ చేసిన వాళ్ళం అవ్వం. క్యూర్ అవ్వదు. ఈ ఫాలో అయితే క్యూర్ అవుతుంది. అప్పుడే అది హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ అవుతుంది. అది ఆయన చెప్తున్నారు. ఇట్ ఈస్ దెన్ ఏ స్పెసిఫిక్ రెమెడీ అండ్ నో ఇన్ నో అదర్ సెన్స్ కెన్ ఏ రెమెడీ హీ కాల్డ్ ఏ స్పెసిఫిక్. అది అప్పుడు ఆ మందు స్పెసిఫిక్ అవుతుంది. అంటే టాన్సిలైటిస్ కి లెక్సిస్ అనుకోమనట్లా. ఆ పర్టికులర్ పర్సన్, ఆ పర్టికులర్ శరీరతత్వం కలిగినటువంటి వాడికి ఆ మందు స్పెసిఫిక్ రెమెడీ అవుతుంది. పర్సన్కే అవుతుంది. ఇక్కడ జబ్బుకు చెప్పట్లేదు ఆయన, చూడండి. అది మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మన బుజ్జి గారు ఈకే గారి కేసులు చదువుతున్నాం. ఎన్ని మిరకిల్స్ ఆయన చేసి మనం చేయలేకపోతున్నాం అంటే ఇన్ ద సెన్స్ కాంబినేషన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ఏంటి అర్థం? ఒకటి, పేషెంట్ మీద అంత ప్రేమ లేకపోవటం. అదే నీ భార్యకు వస్తే నువ్వు అంత కాంబినేషన్స్ యూజ్ చేస్తావా? నీ పిల్లవాడికి వస్తే చెయ్యం కదా. మనం మళ్ళీ అక్కడ సింగిల్ రెమెడీ వాడేస్తాం. అది మనం చాలా జాగ్రత్త, ప్రేమ ఉండాలి. వాళ్ళకి తగ్గించాలి. మన వాళ్ళకి ఎలా వస్తే ఎలా ఫీల్ అవుతామో అవతల వాళ్ళకి అలాగనే ఫీల్ అవ్వాలి. చదవాలి. అందుకే మనం ఇంత చదువుకుంటుంది ఎందుకు? బుజ్జి గారు అనంతకృష్ణ గారు చదువుతున్నారు, మనం ఎంత. హార్మన్ గివ్స్ హిజ్ థియరీ ఆఫ్ క్యూర్ ఇన్ పారాగ్రాఫ్ 148, but you are not compelled to adopt it. Hahnemann himself says it is only a theory, and he offers it as simply the best in you, but not as binding upon you to accept. అంటే ఆయన చెప్తున్నారు, ఇప్పుడు నేను 148 పారాగ్రాఫ్ ఎఫారిజం చదువుకున్నా కదా ముందు, అది చెప్పాను కాబట్టి నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, బలవంతం చేయట్లేదు నేను నిన్నేమి. ఈ థియరీ కరెక్ట్ అవునా కాదో నువ్వు డిమాన్స్ట్రేట్ చేసుకో. అప్పుడే ఆ వ్యూ నీ వ్యూ చూసుకో. అప్పుడు బెస్ట్ ఇన్ వ్యూ చూడు. అంతేగాని దీనికి కట్టుబడి ఉండిపోయి యాక్సెప్ట్ చేయమనట్లా. అలా చేసే కొన్ని మిరకిల్స్ చేశారు మాస్టర్ గారు. లాస్ట్ మేలోనే అనుకుంటా కదా నేను చెప్పాను ఒక కేసు. చిన్న పాప హైట్ పెరిగింది చూడండి అసలు.
ఎన్ని కేసులు, సో మెనీ కేసెస్. అలా చేస్తే అలా మిరకిల్స్ చేయగలుగుతాం. బట్ పారాగ్రాఫ్ 149 ఈజ్ సంథింగ్ దట్ మస్ట్ బి యాక్సెప్టెడ్, దట్ ఈస్ ఇట్ మస్ట్ బి నోన్ అండ్ దెన్ యాక్సెప్టెడ్ బికాస్ ఇట్ ఈస్ ట్రూ. 149 ఎఫారిజంలో చెప్పింది నువ్వు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, నువ్వు తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే అది సత్యం కాబట్టి అన్నారు. మరి 149లో ఏం చెప్పారండి చూద్దాం ఒకసారి. మాస్టర్ గారి తెలుగు వాక్యం చదువు. దీర్ఘకాలిక వ్యాధులు అందును క్లేశ పరుపబడినవి నయమగుటకు మిగిలిన వానికన్నా ఎక్కువ కాలం పట్టును. అందును అలోపతి వైద్య విధానమునందు నివారింపబడక మందులచే తారుమారు చేయబడిన వ్యాధులు మరియు ఎక్కువ కాలము పట్టును. చిరకాలము పెద్ద పెద్ద మోతాదులతో తీవ్రమైన మందులు వాడబడిన సందర్భములలో పరిణామములు రోగియందు సత్తువను హరించి లజ్జాకరమైన పరిస్థితిని కలిగించును. ఈ మందులు వివేక శూన్యమైన వ్యర్థ సిద్ధాంతములను అనుసరించి వాడబడును. ఒకే వ్యాధుల వలె కనిపించుచున్న వివిధ సందర్భములలో ఈ మందులను వాడుట జరుగును. అంతేకాక మందు పదార్థములు నీటిలో కలిపి చేయించిన స్నానములు కూడా ఈ వైద్య విధానమునందు ఉన్నవి. ఉన్న అనర్థములకవి కూడా తోడ్పడును. వివరణం: అలోపతి విధానమున ఆరోగ్యవంతునిపై ప్రయోగించి కనుగొనబడిన ఫలితముల ప్రకారము మందులు వాడుట ఉండదు, ఇక ఊహింపబడిన పద్ధతులలో వాడబడును. మందులే కాక మందులు కలిపిన నీటితో స్నానాధికములు కూడా ఉండును. కొన్ని మందులు వేసి స్కిన్ డిసీజెస్ లో స్నానం చేయమంటారు చూడండి, సోప్స్ అవి యూజ్ చేస్తారు. కొన్ని మందులు కూడా కలిపి వాడతారు, అలాంటివి అనమాట. ఈ మొత్తము దేహముపై అక్రమముగా పనిచేసి వ్యాధిని ముమ్మరము చేయును. అట్టి వాణిని నివారించడం హోమియో సిద్ధాంత ప్రకారము కూడా దుష్కర్మలు. అలోపతి వైద్య విధానంలో ఏమంటారు దాన్ని ఇచ్చేస్తే కొంతవరకు బెటర్, సప్రెస్ చేస్తే. హోమియోపతిలో ఓవర్ డ్రగ్గింగ్ అయితే దేవుడు కూడా కాపాడలేడు వాళ్ళని. మాస్టర్ అంటారు కదా, లైకోపోడియం, యాసిడ్ ఫాస్, కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటిని ఓవర్ డ్రగ్గింగ్ అయితే కాల్చినప్పుడు కూడా అదే వాసన వస్తుందని చెప్తారు. అలా అలా ఉంటుంది. అది మనం చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అంటే ఏదో గట్టిగా చెప్తున్నా అనుకోకండి, అది చాలా మనం వీ హ్యావ్ టు ఫాలో. కష్టం అనుకోవడానికి లేదు. మన ముందు వాళ్ళు ఫాలో అయ్యి చూపించారు, మనం అవి చదువుకుంటున్నాం. ఇది మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని చెప్తున్నారు 149 ఎఫారిజం. పేజ్ స్క్రోల్ చేస్తాం. It is a general statement of the results of the homeopathic remedy in the cure of disease. ఇప్పుడు 149 ఎఫారిజం అనేది హోమియోపతిక్ రెమెడీ వేసిన తర్వాత వ్యాధిని నివారించటంలో వచ్చేటువంటి రిజల్ట్స్ ఈ స్టేట్మెంట్ అని చెప్తున్నారు. The rejection of this paragraph must affect a separation amongst those who do not believe and those who do believe. ఈ ఒక్క పారాగ్రాఫ్ ని, ఈ ఎఫారిజం ని యాక్సెప్ట్ చేయటం, ఈ ఒక్క ఎఫారిజము సెపరేట్ చేస్తుంది ఎవరిని? హోమియోపతిని బిలీవ్ చేయని వాళ్ళని, ఈ లాస్ ని చేసే వాళ్ళని. When a proper application of a homeopathic remedy has been made, the acute diseases which is to be cured, however malignant and painful it may be, subsides in a few hours, if recent, and in a few days, if it is somewhat order, etc. ఎంతలా చెప్పారు చూడండి. నువ్వు గనక హోమియోపతిక్ రెమెడీని ప్రాపర్గా ఆ లాస్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ అప్లై చేస్తే, ఎక్యూట్ డిసీజ్ విచ్ ఈస్ టు బి క్యూర్డ్, తరుణ వ్యాధిని మనం క్యూర్ చేద్దామని చూసినా అది మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ లాంటిదైనా, చాలా పెయిన్ తో సఫర్ అవుతున్నటువంటి కేసు అయినప్పటికీ కూడా కొన్ని గంటల్లో తగ్గిపోతుంది, తొందరగా తగ్గుతుంది, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ సమ్వాట్ ఓల్డర్, ఎంత పాతదైనా. అదే కదండి మనం నిన్ననే చదువుకున్నాం కదా, నిన్ననా అంతే మంగళవారం క్లాసులో ఎక్యూటే కదా అది వచ్చింది. ఆ పేషెంట్ నోటికి సంథింగ్ అలా ఏం వేశారు ఆయన, యాంథ్రాసినం ఇవన్నీ వేశారు కదా, యాంథ్రాక్సినం, క్రోటాలస్. మాస్టర్ గారు ఎక్కడ డీవియేట్ అవ్వలేదు.
హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ని. అదే కదా ఆయన కోట్ చేసింది కూడా లాస్ట్ లో అదే. అలా వేసినప్పుడు మనకి సక్సెస్ రేట్ ఎంతలా ఉంటుందో. అసలు మనకి కరెక్ట్ గా మందు పడితేనండి, నిజంగా నేను చెప్తున్నాను, నేను నా ప్రాక్టీస్ లో అంటే బుజ్జిగారిని చూసే నేర్చుకున్నాను, బుజ్జిగారి దగ్గర నేర్చుకున్నాను ఆయన పాదాలు ఆశ్రయించి. ఓవర్ డ్రగింగ్ ఖచ్చితంగా జరగదు. మనం వేసింది మందు కరెక్ట్ అయితే ఆ ఒక్కటే పనిచేస్తుందండి. సిఫిల్లం 30 ఒకసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసు, అన్ని జాయింట్స్ స్వెల్లింగ్, ఆమె మన దగ్గరికి వచ్చింది. అంత ఫేస్ అంతా సిఫిలినం ఫేస్, సఫరింగ్ అంతా, మొడాలిటీస్ అన్ని దానికి సరిపోతున్నాయి. నెంబర్ ఆఫ్ అబార్షన్స్, సమ్ హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి. చూసి సిఫిలినము నేను 30 ఒక్క డోసు వేసాను. వేసాక ఆవిడ మానేసింది మందు. ఒక 3 నెలలు పనిచేసింది మందు. 2.5 నెలలు వచ్చింది ఆవిడ, మానేశారు. మళ్ళీ 1 ఇయర్కి వచ్చారు ఆవిడ. మళ్ళీ ఏదో పెయిన్ కొంచెం అనిపిస్తుందండి అని. ఏంటమ్మా ఎందుకు మానేసావు? మళ్ళీ ఈ మధ్యలో ఏమైనా వాడావంటే వాడలేదండి. మరి ఎందుకు మానేసావు? పూర్తిగా తగ్గిపోయి మానేశారు. ఎప్పటి నుంచి వచ్చినాయి? మళ్ళీ 15 రోజుల నుంచి వచ్చినాయి అంది. నేను బుజ్జిగారితో అన్నాను, సిఫిల్లం 30 ఏంటండి, 1 ఇయర్ పనిచేస్తుంది, అందులో రొమటైడ్ ఆర్థరైటిస్ మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది కదండి అన్నాను. తగ్గిపోయినాయండి అంటే, అది పనిచేస్తా అంటే నీకేంటి అభ్యంతరం? మన మందు వేయడం 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 కరెక్ట్గా వేస్తే అంతలా పనిచేస్తుందని చెప్పారు ఆయన. మళ్ళీ నేను మళ్ళీ 30 ఇచ్చాను, ఎందుకంటే 1 ఇయర్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంతవరకు రాలేదు. ఇది జరిగి 10 ఏళ్ళు అయింది. ప్రాక్టీస్ పెట్టిన కొత్త 15 ఏళ్ళు అయింది ఉంటుంది. అది మనం గుర్తు పెట్టుకోవాలి. లాస్ ని మనం ఫాలో అయితే, ఆరజ్ఞానం అనేది మనకి మెటిగా బట్టి పడతాం. అది కాదు ఆరజ్ఞానం అనేది. మనము ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లో దారి చూసుకుంటాం, నెక్స్ట్ మనం ఏదో ఆలోచిస్తున్నా కానీ నేను నా హాస్పిటల్కి వెళ్ళిపోతాను సేమ్ రూట్. ఏదైనా బజార్ పని ఉందనుకోండి, వేరే రూట్ వెళ్దాం అనుకున్నా ఆలోచించానా, మైండ్ ఎదురు పెట్టానంటే కరెక్ట్ వేరే వెళ్ళిపోతాను. అలా అలా మనకు ఆజ్ఞానం అలవాటు అవ్వాలి. ఇప్పుడు అలా చేతుల మీద అలా అయిపోతుంది మనకు ట్రీట్మెంట్. అది రావాలి మనకి. అది రావడం కోసమే మనం ఈ క్లాసులు, ఈ కేసెస్ అన్ని చదువుకోవటం. అసలు ఇవాళ ఈ ఈ ఎఫారిజం వస్తుందని కనెక్టింగ్ గా నేను నా కేసు చదివామా అనిపిస్తుంది. ఫ్రమ్ దిస్ ఐ ఆమ్ ప్లేస్డ్ అండర్ ది ప్లెయిన్ నెసెసిటీ ఆఫ్ ఎక్నాలజింగ్ దట్ ఇఫ్ అండర్ మై ట్రీట్మెంట్ such diseases do not subside, I have not found the right remedy that will force the honest homeopathic physician to seek the proper remedy. ఆయన ఏం చెప్పారు? ఫ్రమ్ దిస్ ఐ ఆమ్ ప్లేస్డ్ అండర్ ది ప్లెయిన్ నెసెసిటీ ఆఫ్ ఎక్నాలజింగ్ దట్ ఇఫ్ అండర్ మై ట్రీట్మెంట్ సచ్ డిసీజెస్ డు నాట్ సబ్సైడ్ ఐ హ్యావ్ నాట్ ఫౌండ్. ఆయన ఏం చెప్పారు అప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నారట, ఒక జబ్బు వచ్చింది, దానికి మందు వేశారు, ఈయన ట్రీట్ చేశారు, తగ్గలేదు అనుకోండి, అప్పుడే సబ్సైడ్ అవ్వకపోతే ఆయన అప్పటి నుంచి యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారట. నేను కరెక్ట్ రెమెడీ వేయలేకపోయాను, ఆయన కాబట్టి యాక్సెప్ట్ చేశారు. మనం ఏం చేస్తామండి, 4 డ్రగ్గులు కలిపి వేసేస్తున్నాం. మనకి ఎంతసేపు తగ్గింది అనిపించుకోవాలనే తప్ప వాడికి మనం సేవ చేయాలని ఉండాలి కదా. అంటే మనము అంటే ఇన్ ద సెన్స్ కాంబినేషన్స్ వాడే వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. దట్ విల్ ఫోర్స్ ది హానెస్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్ టు సీక్ ది ప్రాపర్ రెమెడీ. ఆ అది మనకి ఆ అవసరం, నెసెసిటీ ఆఫ్ అది మనం తెలుసుకుని ప్లెయిన్ గా ఆయన ఒప్పేసుకున్నారు కదా. అది ఏ రోజైతే మనకి తెలుస్తుందో, ఏ రోజైతే అలా ఉంటామో, మనం నిజాయితీగా ఉంటామో, ఆ నిజాయితీగా ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్ కరెక్ట్ రెమెడీ కోసం వెతుకుతాడు. అసలు అది చదువుతూ ఉంటే అసలు ఎంతలా అనిపించిందో. లెట్ నాట్ ది బ్లేమ్ బి ప్లేస్డ్ అపాన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, బట్ లెట్ ఇట్ బి ప్లేస్డ్ అపాన్ ద వన్ హూ ప్రాక్టీసెస్ ఇట్. అంటే నేను వేసానండి, లెక్సిస్లో ఉన్న సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయండి, పేషెంట్కి వేసాను, తగ్గలేదు, హోమియోపతిక్ సిస్టమే కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పే సూత్రాలని తప్పు అనేయకూడదు. ఇక్కడ ఎవరికి తప్పు అవుతుంది? ఎవరైతే వన్ హూ ప్రాక్టీసెస్ ఇట్ చేస్తాడో వాడిది తప్పు, వాళ్ళని బ్లేమ్ చేయాలి తప్ప బ్లేమ్ సిస్టమ్ది కాదు. మనం ఫెయిల్యూర్ అయితే చెప్తున్నారు. జస్ట్
So sure as you find the homeopathic remedy in a case of scarlet fever, just so sure you will see that fever fall and that child improve, while the rash will remain out. Nothing of the malignancy of the case will remain. In an ordinary case of scarlet fever, we find that in a few days the child is so much better, he wants to go to school. అంటే ఒక స్కార్లెట్ ఫీవర్ కేసు ఉంది, దానికి ఒక హోమియోపతిక్ రెమెడీ నువ్వు సెలెక్ట్ చేసావు, ఫీవర్ తగ్గింది, చైల్డ్ ఇంప్రూవ్ అవుతాడు. ర్యాష్ రిమైన్ అవుట్, నథింగ్ ఆఫ్ ద మ్యాలిగ్నెన్సీ ఆఫ్ ద కేస్ విల్ రిమైన్. దానికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొన్ని రోజుల్లో పేషెంట్ రికవర్ అయ్యి స్కూల్కి వెళ్తారంటాడు. అలా ఉంటుందన్నమాట. జస్ట్ సో షూర్, బట్ దెన్ వీ ట్రీట్ ద చైల్డ్ అండ్ నాట్ ది ఫీవర్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, చైల్డ్ని ట్రీట్ చేయాలి. స్కార్లెట్ ఫీవర్ వచ్చింది అనగానే కీనోట్లా టకామని వేసేయడం కాదు, చైల్డ్ని ప్రిస్క్రైబ్ చేయాలి, ఫీవర్ కాదు అని చెప్తున్నారు. పదే పదే ఎక్యూట్స్ వస్తున్నాయి ఫీవర్ మన దగ్గర 1 year మినిమం, అంటే మామూలు క్రానిక్ కేస్ వాడితే ఎక్యూట్స్ రాకూడదు, అయినా వస్తున్నాయి అంటే మన అంత అంత దిక్కుమాలిందిగా ఉంది మన ప్రాక్టీస్ అని అర్థం. కొన్ని ఉంటాయి కేసెస్ 2-3 years పడతాయి. ట్యూబర్కులర్ మ్యాజమ్, కాంప్లెక్స్ మ్యాజమ్స్ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటాయి, కానీ పేషెంట్లో బెటర్మెంట్ అయితే వస్తుంది. అది నేను ఈ మధ్య ఒక బాబుకి, చిన్నవాడు, వాడికి పాపం చాలా పడవు, స్వీట్ పడదు, హాట్ స్వీట్సే అన్ని పడవు, పంచదారతో చేసినవి, ఇంకా వాటర్ మిలాన్ ఇలా కొన్ని పడవు, ఫ్రూట్స్లో కూడా సి విటమిన్ ఉన్నాయి పడవు. వాడికి జలుబు చేసేస్తుంది. ఎంత సివియర్గా తగ్గుతాడంటే వాడు ఊపిరి ఆగిపోతుందేమో ఆ తగ్గి 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 అనిపిస్తుంది. సరే వాడికి ఎప్పుడు ఎక్యూట్ వచ్చినా డ్రోసరా వేయడమే, అన్ని డోసులు పడకూడదు కదా. వాడికి మొదట్లో డ్రోసరా వేసి వెంటనే తగ్గేది, మళ్ళీ వాడు ఏదో తినేస్తాడు, చిన్నవాడు కదా, వాళ్ళ పేరెంట్స్ కొంచెం ప్యాంపరింగ్ వేసి మళ్ళీ తినేసాం, మళ్ళీ వచ్చి గ్యాప్ ఇచ్చేవాడు కాదు. 3 సార్లు పడిందండి డ్రోసరా. ఏది మంత్లీ వన్స్, అటు ఇటు మంత్లీ వన్స్ అంటే కొంచెం, అంటే ఆ కాఫ్ అన్ని కొంచెం తగ్గి మళ్ళీ వేద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ వచ్చేసేది. సెకండ్ డోస్ వేయంగానే పూర్తిగా కొంచెం డ్రోసరా సెకండ్ డోస్ పడింది, కొంచెం దగ్గు కొంచెం చాలా వరకు తగ్గింది, ఇంకా 40% ఉంది అనగానే నేను వేసాను వాడి కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఓపియం. ఓపియం 200 వేశాను. వేసాక వెంటనే మళ్ళీ వచ్చింది దగ్గు వితిన్ 4 days. అప్పుడు దాని గురించి ఇక్కడ చెప్పబోతున్నారు ఆయన. ఏంటంటే ఆ సివియర్, అప్పుడు నా కాన్స్టిట్యూషన్ డ్రగ్ మార్చాలా, ఓపియం అసలు స్లోగా పనిచేస్తుంది కదా కాన్స్టిట్యూషన్ కూడా, ఏం చేయాలని ఆలోచన. దగ్గు విపరీతం, వాడికి ఎప్పుడు వచ్చిన డ్రోసరా పడుతుంది, చూద్దాం వెయిట్ చేద్దాం అనేసి బుజ్జి అదంత సివియర్గా, అంత మరీ సివియరిటీ ఉంటే అప్పుడు వేద్దామని ఎరేలియా కొరాలియం 6ను ఇంకోటి ఏదో డ్రగ్ ఆల్టర్నేట్ ఎవ్రీ 4 hours పెట్టా. చిత్రంగా ఫస్ట్ టైం వాడికి తగ్గింది, అమ్మయ్య ఓపియం పనిచేస్తుంది అనుకున్నాను. వాడు ఈ పెన్సిల్ ఎందుకురా ఇంత ఉంది అని అడిగామనుకోండి, ఏంట్రా పెన్సిల్ ఏది అని అడిగితే వాడు ఒక స్టోరీ చెప్తాడు. అంటే సినిమాలో రైటర్ పోస్ట్ గా పనికొస్తాడు, అంత స్టోరీ అల్లేస్తాడు వెంటనే, అసూగా అబద్ధాలు ఆడతాడు అనమాట. వేరుగానే చెప్తారు వాడు. ఎంత వాడి వయసు 3 years 4 years. ఓపియం 200 వేసిన తర్వాత చెక్ ఎక్యూట్స్ తగ్గాయి ఆబ్వియస్ గా. వచ్చిన డ్రోసరా అయితే ఇంతవరకు పడలేదు, ఏ యాంటీమిటాటో బ్యాసిల్ తగ్గింది, కానీ తగ్గింది చాలా. అప్పుడప్పుడు వాడు పాయసం తింటే వాడికి వెంటనే వచ్చేది జలుబు దగ్గు, రాలేదు, ఒకసారి తింటే రాల, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తింటే కూడా రాల, బెటర్ అవుతున్నాడు. మళ్ళీ ఈ మధ్యలో ఇంకోసారి ఓపియం 200 వేశాను. అయితే లోపల నుంచి క్యూర్ జరిగిందని మీరు ఎలా చెప్తున్నారండి అనొచ్చు మీరు. నేను వాడు క్వశ్చన్ అడిగాను, ఏదో ఒక క్వశ్చన్ అడిగితే ఏంటి ఇవాళ ఏం తిన్నావురా, బయట అన్న తిన్నావా ఫుడ్ అని అడిగాను, ఏదో తగ్గుతుంటే. పాప్కార్న్ ఏదో సంథింగ్ అలా, స్వీట్ ఏమైనా తిన్నావా అంటే, మామూలుగా అయితే నేను తినలేదు అసలు, నేను ఎప్పుడు చేయలేదు,
అవి గబగబా చెప్పేస్తాడు. అలాంటి వాడు సైలెంట్ అయిపోయాడు కామ్గా నవ్వుకుంటా. అంటే అబద్ధం చెప్పడం ఆగింది అక్కడ. అంటే వాడి లోపల నేచర్ బెటర్ అవుతా ఉంది అక్కడ. అది క్యూర్ అంటే లోపల నుంచి. అంటే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే అది అంటే పేషెంట్ చైల్డ్ని ట్రీట్ చేయాలి కానీ ఫీవర్ని కాదనే ఉద్దేశంతో. జస్ట్ షో షూర్ యాజ్ ద ఫిజిషియన్ హ్యాస్ ఇన్ మైండ్ ద ర్యాష్ ఆఫ్ స్కార్లెట్ ఫీవర్ ఆర్ ఆఫ్ మీజిల్స్ యాజ్ ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద డిసీజ్, హీ విల్ మేక్ ఎ ఫెయిల్యూర్. వైద్యుడికి మైండ్ లో ఫిజికల్ సిమ్టమ్స్ ఆ ర్యాష్ అదే గుర్తుంది అనుకోండి, మీజిల్స్ ఆ జబ్బుకి సంబంధించింది గుర్తుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు. అండ్ ద పేషెంట్ విల్ నాట్ రికవర్ సో స్పీడీలీ. ఫాస్ట్ గా వాళ్ళు రికవర్ అవ్వలేరు. తగ్గుతుంది, మనం అటేసి చేసి 30 మందులు వేస్తే తగ్గక వస్తుందా, కానీ రికవరీ స్లోగా ఉంటుంది. నువ్వు కరెక్ట్ గా మందే అక్యూట్ లో అదే కదా టాబ్లెట్స్ కి దీనికి తేడా. హోమియోపతిలో ఎంత ఫీవర్ వచ్చినా రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వెంటనే వాడు నెక్స్ట్ విత్ ఇన్ 2 days వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. చూసాం కదా కరోనా టైంలో. బట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ద హోమియోపతిక్ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్స్ ఫర్ ది పేషెంట్ ఆన్ దట్ విచ్ క్యారెక్టరైజెస్ ద సిక్నెస్ ఈవెన్ దో ఇట్ బి వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. ఇక్కడ నిజమేంటి, తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? హోమియోపతిక్ వైద్యుడు దేని మీద ప్రిస్క్రైబ్ చేయాలి? ఆ పేషెంట్ యొక్క దేని వ్యాధిగ్రస్తం ఏదైతే అయ్యాడో దాంట్లో ఏది క్యారెక్టరిస్టిక్కో దాన్ని బేస్ చేసుకుని ప్రిస్క్రైబ్ చేయాలి. ఈవెన్ దో ఇట్ ఈ మే బి ద సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా తగ్గిపోయాయి అనమాట. అది కామన్గా వచ్చే కోల్డ్ కానీ కంజంక్టివైటిస్ కానీ అవైనప్పటికీ కూడా కంజంక్టివైటిస్ వచ్చిందని అందరికి యూఫ్రీషియా తట్టి కొట్టేయకూడదు. కొంతమందికి వేరే మందులు కూడా ఇండికేట్ అయినాయి మొన్న, అలా వేయాలి. అక్కడ కూడా సిక్నెస్ కి క్యారెక్టర్స్ ఏదైతే క్యారెక్టరైజ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకునే వెయ్యాలి అని చెప్తున్నారు ఆయన. క్లాస్ ఇక్కడ కాపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ